కానీ చాలామంది ఏం చేస్తారు అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రసంగాలుగా వినడానికి ఇష్టపడతారు, కానీ ధ్యానపూర్వకంగా ధ్యానించడానికి మాత్రము ఇష్టపడరు. కానీ ధ్యానిస్తేనే మనకి ఎక్కువైన ఆశీర్వాదం ఉంటుంది. ధ్యానిస్తేనే మనకి దేవుని యొక్క చిత్తం బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. ధ్యానించేటప్పుడు ఏం జరుగుతుందంటే మన వాక్యాన్ని చూస్తూ పరిశీలిస్తూ ఉంటాం, అప్పుడు ప్రయోజనం ఉంటుంది. చూడండి 20వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ సంవత్సరము 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలుల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకే నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుని ఉండగా. ఇక్కడ వాక్యంలో 7వ సంవత్సరము అనేటువంటి మాట మనం చదువుతున్నాం. 7వ సంవత్సరం అంటే ఏ సంవత్సరం ఇది అనే ఆలోచన మనకు రావాలి. బైబిల్ చదివేటప్పుడు మనకి ఇలాంటి ఆలోచనలు రావాలన్నమాట. అప్పుడే దాన్ని పరిశీలనగా చదువుతాం, విషయం అర్థమవుతుంది. ఈ యెహెజ్కేలు గ్రంథము అనేటువంటిది ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు రాసిన గ్రంథము. ఈ గ్రంథము రాసేటప్పటికీ లేక ఈ గ్రంథములో రాయబడినటువంటి దేవుని యొక్క ప్రత్యక్షతలు యెహెజ్కేలు గారు పొందుకున్న సమయానికి యెహెజ్కేలు గారు బబులోను దేశంలో బానిసగా ఉంటూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు దేశము నుండి ఇశ్రాయేలులో అనేకులు బబులోను దేశానికి బానిసలుగా తీసుకొని పోబడ్డారు. అలా బానిసలుగా వెళ్ళిపోయిన వారిలో దానియేలు, జకర్యా, అజర్యా, మిషాయేలు, అంటే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నగో అనేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట. వీళ్ళందరూ కూడా ఎజ్రా, నెహిమ్యా, వీళ్ళందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయినటువంటి వారిలో ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మనకి కనిపిస్తూ ఉంటారు. అలాగున చెరలోనికి వెళ్ళిపోయిన వారిలో ఒకడే యెహెజ్కేలు ప్రవక్త. దేవుడు చెరలో ఉండగా ఈ చెరలో ఉన్నటువంటి 7వ సంవత్సరం అది. అప్పటికి వాళ్ళు చెరలోకి వచ్చి 7వ సంవత్సరం అన్నమాట. ఆ 7వ సంవత్సరం 10వ నెలలోనంట 5వ నెల 10వ దినమునంట ఇశ్రాయేలులో కొంతమంది పెద్దలు ప్రవక్త అయినటువంటి ఈ యెహెజ్కేలు దగ్గరకు వచ్చారు. దేవుని దగ్గర విచారణ చేద్దాం, దేవుడు ఏమైనా మనతో మాట్లాడతాడేమో విందాం, తెలుసుకుందాం అని చెప్పి కొంతమంది పెద్దలు ఈ యెహెజ్కేలు ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు దేవుని వాక్యము మరి యెహెజ్కేలుకి ప్రత్యక్షమై దేవుడు చెప్తా ఉన్నాడు 2వ వచనంలో, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలుల పెద్దలతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొద్ద విచారణ చేయుటకై మీరు వచ్చుచున్నారే, నా జీవము తోడు నా వలన ఏ ఆలోచన అయినను మీకు దొరకదు. అది దేవునికి స్తోత్రం. ఎంత ఆశ్చర్యమైన మాట. దేవుని దగ్గరికి వచ్చారు వాళ్ళు, దేవుడు ఏమైనా మాట్లాడతాడేమని. కానీ దేవుడు ఏమంటున్నాడు, నా జీవము తోడు. దేవుడు ఒట్టు పెట్టుకుని చెప్తున్నాడు మరలా, మీకు నా వలన ఏ విధమైన ఆలోచన ఉండదు, నా వైపు నుంచి ఏ విధమైన ఆలోచనను మీకు నేను ఇవ్వను, మీతో నేను మాట్లాడను అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. ఇక్కడ మనము ఒకంత అర్థం చేసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నది ఎవరితో మాట్లాడుతున్నాడు? మీకు నా వలన ఏ ఆలోచన కూడా ఉండదు, నేను మీతో మాట్లాడను, మీకు ఏమీ చెప్పను అని దేవుడు ఎవరికి చెప్తున్నాడు? దేవుడు ఏ ప్రజలను ఉద్దేశించి చెప్తున్నాడు? ఇశ్రాయేలులను గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలులు ఎవరు? ఇశ్రాయేలులు దేవుని ప్రజలు. మరి దేవుని ప్రజలు దేవుని దగ్గరకు వచ్చి దేవుడు ఏమైనా చెప్తాడేమో అనుకుని వాళ్ళు ఆశించి వస్తే దేవుడు వాళ్ళతో, నా జీవంతోడు మీతో ఒక్క మాట కూడా నేను మాట్లాడను, లేకపోతే మీకు ఏ ఆలోచన
నేను ఇవ్వను అని చెప్తాడేంటి దేవుడు? పైగా ఆయన ఒట్టు పెట్టుకుంటున్నాడు ఏంటి? ఆలోచన చేయండి. ఈనాడు చాలామంది క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న క్రైస్తవులు అనేక మంది ఉన్నారు కదా. మరి దేవుడు వాళ్ళందరితో మాట్లాడుతున్నాడా? వాళ్ళందరితో నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడా? మేము చాలా పెద్ద భక్తులము, భక్తురాండ్రము, మేము దేవుణ్ణి నమ్ముకుని అన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాలు అయింది, మా వయసుకు సీనియారిటీ వచ్చింది, మా భక్తిలో కూడా ఇంకా సీనియారిటీ వచ్చింది అని చెప్పుకుంటున్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడంటారా? ఏమండి, ఆలోచన చేయండి. అంటే దేవుడు తన ప్రజలైన వారిలో కూడా కొందరితో దేవుడు మాట్లాడ్డనమాట. వాళ్ళకి ఏ ఆలోచన దేవుడు ఇవ్వడన్న సంగతి మీరు ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకోండి. చాలామంది దేవుడు వారి పక్షాన ఉన్నాడని అనుకుంటున్నారు, కానీ దేవుడు వాళ్ళ పక్షాన లేడు అనే సంగతి ఇక్కడ వాక్యం చెప్తాం. చూడండి, ఎందుకు దేవుడు వారితో మాట్లాడను అంటున్నాడంటే, దేవుడు ఆయనకి కొన్ని విషయాలను తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమనంటే 5వ వచనం నుంచి చూడండి, ఎందుకు ఆయన అంత కోపంగా ఉన్నాడో. వాళ్ళంటే ఇశ్రాయేలు మీద దేవునికి అంత కోపం ఎందుకు వచ్చింది? దేవుడికి అంత బాధ ఎందుకు వచ్చింది? ఒక్క ఆలోచన కూడా మీకు ఏమైనా పోండి అంటున్నాడు దేవుడు. మరో మాటలో చెప్పాలంటే ఏమన్నాడు? నా వలన మీకు ఏ ఆలోచన ఉండదో ఏమి చెప్పను, మీరు పొండి అంటున్నాడు. ఆ మాటలో చెప్పాలంటే అసహించుకుంటున్నాడు దేవుడు. తన ప్రజలనే దేవుడు ఎందుకు అసహించుకుంటున్నాడు అనే సంగతి దేవుడు కొన్ని విషయాలు ఈ ప్రవక్తకు చెప్తున్నాడు 5వ వచనం నుండి. ఎట్లనగా 4వ వచనం నుంచి చూడండి, వారికి న్యాయము తీర్చుదువా నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా, వారి పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియజేయము. ఎట్లనగా ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలులను ఏర్పరచుకొనిన వాడను, నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన వాడును, యాకోబు సంతతికి ప్రమాణము చేసిన నాడును, ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకొని ప్రమాణము చేసి, నేను మీ దేవుడనని యెహోవానని నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించినదియు సకల దేశములకు ఆభరణమైనదియు నైనా దేశములోనికి తోడుకొని పోయేదనని చెప్పిన కాలమునని నేను ప్రమాణము చేసి తిని, అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతివాడును తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలెను. జాగ్రత్తగా ఈ మాట పరిశీలించండి. ఇశ్రాయేలులు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. మోషే ద్వారా వారితో దేవుడు మాట్లాడాడు. ఆ ఐగుప్తు దేశములో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమైనటువంటి కనాను దేశానికి వాళ్ళని తీసుకెళ్ళి ఆ దేశంలో వారిని చేరుస్తానని, ఆ దేశాన్ని వాళ్ళకి స్వాచ్ఛముగా ఇస్తానని దేవుడు వాళ్ళకి ప్రమాణం చేశాడంట. ఆ రోజు ఆ ప్రమాణం చేసిన రోజున దేవుడు ఒక మాట చెప్పాడంట వాళ్ళతో. ఏంటంటే, నేను మిమ్మల్ని ఈ బానిసత్వం నుంచి విడిపిస్తాను, మీకు ఒక దేశాన్ని ఇస్తాను, అయితే మీరు ఏం చేయాలో తెలుసా, మీకు ఇష్టమైనటువంటి హేయ కృత్యములు 7వ వచనంలో, మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలెను, ఐగుప్తీల విగ్రహములను పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరచ కొనకూడదని నేను ఆజ్ఞాపించి తిని. గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్తున్నాడు, కారణాలు చెప్తున్నాడు. ఎందుకు నేను వారితో మాట్లాడను, ఎందుకు నా వలన ఏ ఆలోచన వాళ్ళకి ఇవ్వను అని దేవుడు ఎందుకు చెప్తున్నాడో కారణాలు చెప్తున్నాడు దేవుడు. ఏమిటి ఆ కారణాలు అంటే, వారిని ఐగుప్తులో నుంచి
బయటికి తీసుకొచ్చే ఆ దినాన వాళ్ళతో దేవుడు చెప్పాడంట, ప్రమాణం చేస్తూ, మీకు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తాను, కానీ మీరు ఒక పని చేయాలి. ఏంటది? మీకు ఇష్టమైనటువంటి హేయ కృత్యాల్ని మీరు విడిచిపెట్టేయాలి అన్నాడంట. అంటే ఇష్టమైన హేయ కృత్యాలు అంటే ఏమిటి అంటే, ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉన్నారు. ఎప్పటి నుంచి? యాకోబు యోసేపు ఐగుప్తుకు అమ్మబడ్డము, ఐగుప్తులో యోసేపు అధికారిగా అతడు హెచ్చించబడము, ఆ తరువాత వాళ్ళ అన్నలు అక్కడ దొరికి ఆహారం కోసం వాళ్ళ ఐగుప్తుకు వెళ్ళడము, అలా వెళ్ళడం ద్వారా వాళ్ళ అన్నని యోసేపు గుర్తుపట్టడము, అలా గుర్తుపట్టి తన తండ్రి బతికే ఉన్నాడన్న సంగతి తెలుసుకోవడము, వారందరిని ఐగుప్తుకి తీసుకుని వెళ్ళిపోవడం, ఇదంతా మనం ఆదికాండంలో చూస్తాం. అలాగున ఐగుప్తు దేశానికి ఇశ్రాయేలులు వెళ్ళిన నాటి నుండి దరిదాపుగా 400 ఏండ్లు లేదా 430 ఏండ్లు వాళ్ళకి ఐగుప్తులో జీవించారు. ఐగుప్తులో జీవించే నాటికి, వాళ్ళ ఐగుప్తు దేశానికి వెళ్ళిన నాటికి ప్రారంభ దినము, ఆ నాటికి ఇశ్రాయేలులు ఎలా ఉన్నారు అంటే దేవునికి ప్రజలుగా ఉన్నారు, దేవుడైన యెహోవాకు ప్రజలుగా ఉన్నారు. ఎలా ప్రజలుగా ఉన్నారు? వాళ్ళ తాత, ఎవరి తాత? ఇశ్రాయేలు ప్రజల యొక్క వాళ్ళ తాతగారైనటువంటి అబ్రహాము గారి దగ్గరికి మనం వెళ్ళాలి. అబ్రహాము గారు పిల్లలు లేనటువంటి స్థితిలో ఉన్నాడు. అతని భార్య సారా గొడ్రాలు, దేవునికి స్తోత్రం. అప్పటికే 90 సంవత్సరాల వయసు వచ్చేసింది, అతనికి పిల్లలు పుట్టలేదు. ఇక పిల్లలు కూడా పుట్టరు కూడా, దేవుడు కలగజేసుకోకపోతే. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి, నేను నీకు కుమారుని ఇస్తాను, నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను అని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసి, ఒక సంతానాన్ని దేవుడు, ఒక ప్రత్యేకమైన సంతానాన్ని దేవుడు అబ్రహాముకి దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. అంటే అప్పటి నుంచి కూడా అబ్రహాము మొదలుకొని, అబ్రహాము కూడా ఏం చేశాడంటే తనకి, తన ఇంటి వారికి, తన పిల్లలకి అందరికీ కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడంట. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నానెను. మీకు గుర్తుందా? ఈ మాట అర్థమవుతుందా? అబ్రహాము గారంట, ఒరే నేను పిల్లలు లేని వాడిని, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, ఆయన పేరు యెహోవా, ఆయనే నాకు మిమ్మల్ని అనుగ్రహించాడు, కాబట్టి మీరు నాకు సంతానం అయ్యారు. ఇదిగో నా తర్వాత నేనున్నంతకాలం యెహోవాని నేను ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను, సేవిస్తున్నాను. అయితే నా తర్వాత నా సంతానమైనటువంటి మీరు, నాకు సంబంధించినటువంటి వ్యక్తులైనటువంటి మీరును, అంటే తన ఇంటివారును, తన పిల్లలు, తన ఇంటివారు అందరూ కూడా నీతి న్యాయాలు జరిగిస్తూ ఏ మార్గంలో నడవాలంట? యెహోవా మార్గంలో నడవాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే నేను, నా సంతానమైన మీరందరూ కూడా ఎవరికి మనము సొత్తు అయి ఉన్నామంటే దేవుడైన యెహోవాకు మనం సొత్తు అయి ఉన్నాము, స్వాస్థ్యమై ఉన్నాము. కాబట్టి మీరు యెహోవానే ఆరాధించాలని చెప్పాడు. అలా చెప్పినటువంటి అబ్రహాముకి దేవుడు సంతానాన్ని అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. యాకోబు 70 మందితో ఐగుప్తులోకి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు బహుగా విస్తరించారు. వాళ్ళ సంతానము అభివృద్ధి చెందింది, విస్తరిస్తడం ప్రారంభించింది. అయితే ఇశ్రాయేలులు చేసిన పని ఏంటంటే, ఐగుప్తులోకి వచ్చిన తర్వాత వాళ్ళు 1 సంవత్సరమో 4 సంవత్సరాలు 40 సంవత్సరాలు కాదు, కానీ ఏకంగా 400 సంవత్సరాల కంటే ఎక్కువ కాలము ఆ ఐగుప్తులో వాళ్ళు నివసించారు. ఆ ఐగుప్తులో నివసించినప్పుడు ఐగుప్తుల యొక్క దేవతలను, ఐగుప్తు యొక్క విగ్రహాలను వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే
ఐగుప్తీయులతో పాటు ఏమండి వీళ్ళు కూడా వాటిని ఇష్టముగా ఆరాధించడం ప్రారంభించారంట. హల్లెలూయా. ఎలాగండి? ఇష్టముగా. ఎలా ఆరాధిస్తూ వచ్చారో మనం ఇంకా అర్థం చేసుకోవాలంటే దేవుడు మోషేతో చెప్పిన మాట నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో మనం చదివితే దేవుడు చెప్తా ఉంటాడు మోషేతో, ఇశ్రాయేలులు పెట్టిన మొర వాళ్ళ యొక్క నిట్టూర్పులు ఆయనకి వినబడ్డాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుడు చెప్తున్నాడు మోషేతో, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. అర్థం చేసుకోండి, గుర్తించుకోండి ఈ మాటలు దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎవరికి మొరపెడుతున్నారు? ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? దేవుడైన యెహోవాకే. అంటే వారి పితరుడైన అబ్రహాము దేవుడికి, వారి పితరుడైనటువంటి ఇస్సాకు యాకోబుల దేవునికి, యెహోవా దేవునికి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ దేవునికి వీళ్ళు మొర్ర పెడుతున్నారు. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, తమ దేవుడైనటువంటి యెహోవాకు ఒకవైపున వాళ్ళు ప్రార్థిస్తూనే, తమ దేవుడైన యెహోవాను గూర్చి వాళ్ళు మొర్రపెడుతూనే, మరొక వైపున వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తు యొక్క దేవతలను కూడా వాళ్ళు చాలా ఇష్టముగా ఆరాధిస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. మీకు ఇప్పుడు అర్థమైందా విషయము? ఇటు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, అలాగే ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా. మరి వీళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పటికి అప్పటికే ఐగుప్తులో వారికి కావలసినటువంటి వారి దేవుళ్ళు దేవతలు వాళ్ళకు ఉంటారు కదా, ఐగుప్తు దేవతలు ఉంటారు కదా. ఆ దేవతలను వాళ్ళు ఐగుప్తులు ఆరాధిస్తూ ఉంటారు. నెలకో 2 నెలలకో ఏదో ఒక పండగ, ఏదో ఒక ఉత్సవము ఏదో వస్తుంది కదా. ఆ వచ్చినప్పుడు వాళ్ళ పక్కనే వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు ఏమయ్యారంటే ఐగుప్తీయుల యొక్క దేవతలను ఆరాధించడంలో ఇన్స్పైర్ అయ్యారంటే వీళ్ళు. హల్లెలూయా. వీళ్ళు కూడా అందులో పాలు పొందడం జరిగిందంటే పక్కనే ఉన్నారు కాబట్టి, ఒకే దేశంలో ఒకే ప్రజల మధ్యన ఉన్నారేమో. వాళ్ళ అలవాట్లు, వాళ్ళ యొక్క ఆచారాలు ప్రియులారా మరి వీళ్ళు కూడా అనుసరిస్తూ ఏం చేశారంట, ఐగుప్తు యొక్క దేవతలను ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నారంట. ఎలా ఆరాధిస్తున్నారు, ఎలా పూజిస్తున్నారంటే ఇష్టముగా. ఎలాగండి? చాలా ఇష్టంగా ఆరాధిస్తున్నారంట. ఈ సంగతి ఎలా తెలిసింది మనకి? దేవుడే చెప్తున్నాడు. ఏమని? ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ దేశాన్ని మీకు స్వాచ్ఛంగా ఇస్తాను. అయితే మీరు ఏం చేయాలి? చూడండి అక్కడ మనం చదివిన మాట హెచ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతివాడును తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలెను. ఏమిటి ఆ హేయ కృత్యములు అని అంటే, ఐగుప్తీల విగ్రహములను పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకుండవలెనని నేను మీకు ఆజ్ఞాపించి తిని. ఇది ఆజ్ఞ అన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకున్నామా? అర్థమవుతుందా మీకు? ఏమండి? దేవుడైన యెహోవానే పూజిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆయనకే మొరపెడుతున్నారు. కానీ దేవుడైన యెహోవాను ప్రార్థిస్తూ దేవుడైన యెహోవాకు మొరపెడుతూ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకోవైపున ఏం చేస్తున్నారు? ఐగుప్తు యొక్క దేవతలను కూడా వాళ్ళు ఇష్టముగా పూజిస్తున్నారు. ఇటువంటి క్రైస్తవులు ఉన్నారా? ప్రశ్న. ఇటువంటి క్రైస్తవులు మీలో ఎవరైనా ఉన్నారా? ప్రశ్నించుకోండి. మీరు ఎలా ఉన్నారు? చాలామంది చర్చికి వెళ్తారు, బాప్తిసం పొందుతారు, పాటలు పాడతారు, కానుకలు ఇస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లి చేయాలన్నా ఏం చేయాలా? ముహూర్తం చూడాలా.
ఏంటండి? ఒకవైపున దేవుని ప్రార్థిస్తూనే ఉన్నారు, ఒకవైపున దేవునికి మొరపెడుతూనే ఉన్నారు, మరొక వైపున ప్రియులారా మరి ఇతర దేవుళ్ళు దేవతలు చెప్పే ముహూర్తాల కోసము ఏం చేస్తున్నారు? వెళ్తున్న క్రైస్తవులు లేరా? ఉన్నారా? అందులో నువ్వు ఉన్నావా? ఆలోచించుకోండి. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడేమైనా మాట్లాడతాడేమో, దేవుడేమైనా చెప్తాడేమో అనుకుని పెద్దలు వచ్చారట. ఎవరు వచ్చారండి? ఇశ్రాయేలులలో పెద్దలు కొంతమంది ప్రవక్త అయిన యెహెజ్కేలు దగ్గరికి వచ్చారంట. దేవుడు ఏమని చెప్తాడేమో ఒక వార్త పట్టుకుని వెళ్దామని వస్తే దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళకి నా వలన నా జీవంతోడు, ఏమన్నాడు ఆయన? నా జీవముతోడు వీరికి ఏ ఆలోచన ఉండదో నా వైపు నుంచి అన్నాడు. అంటూ యెహెజ్కేలుకి చెప్తున్నాడు. అసలు నేను ఎందుకు వాళ్ళకి ఆలోచన ఇవ్వను అంటున్నానంటే, వాళ్ళ ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చే రోజున నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళకి ప్రమాణం చేశాను. ఆ ప్రమాణం ప్రకారంగా వాళ్ళకు ఒక షరతు పెట్టాను. ఆ షరతు ఏంటంటే, ఐగుప్తులో మీరు చేసిన హేయ కృత్యాలు, ఐగుప్తు యొక్క దేవతలను పూజించడం అనే ఆ అపవిత్రతను, ఆ హేయ కృత్యాల్ని మీరు విడిచిపెట్టేయాలి అని నేను వాళ్ళకి చెప్పాను అన్నాడు. మరి చెప్పితే వాళ్ళు ఏం చేశారు? 8వ వచనం, అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి. బాబోయ్, వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఏం చేశారంట? దేవుడి మీదే తిరగబడ్డారంట. వీళ్ళు ఎవరి మీద తిరగబడ్డారండి? బాబు, క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాలని చెప్పుకుంటాను, నీవు దేవుడి మీద తిరగబడుతున్నావేమో చూడు. మరి దేవుడి మీద నేను ఎలా తిరగబడతానండి బాబు? దేవుడు ఆకాశం కంటే ఎత్తైన వాడు, ఆయనతో నేను ఎలా తడబడగలను బాబు అంటావా? నీ క్రియలే దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాయి. నీ పనులే. నువ్వేమో కత్తి గాదా పట్టుకుని ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళక్కర్లేదు. అంతకంటే భయంకరమైన యుద్ధం, అంతకంటే భయంకరమైన తిరుగుబాటు నువ్వు దేవుడి మీద చేస్తున్నావు అన్న సంగతి దేవుని బిడ్డలారా నీలో ఎవరికైనా అర్థమవుతుందా? దేవుడు ఏది వద్దన్నాడో అది నువ్వు చేసావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని మీద తిరగబడ్డావు అని అర్థం. నువ్వు వద్దన్న పని నేను చేస్తాను, ఏం చేస్తావు చేసుకో అన్నట్లు లెక్క. దేవుడు వద్దన్న పని మనం చేసినప్పుడు మనం దేవుడి మీద తిరగబడినట్టే లెక్క. నేనేం తిరగబడలేదండి బాబు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని మాటకు మనం లోబడి ఆయన చెప్పినట్టు చేస్తే ఆయన్ని ప్రేమించినట్టు, ఆయనకి విధేయులమైనట్టు, ఆయనకు లోబడినట్టు. కానీ దేవుని మాటకి వ్యతిరేకంగా ఆయన ఏదొద్దు అంటాడో అదే నువ్వు చేస్తే ఆయన మీద నువ్వు తిరుగుబడినట్టు లెక్క. దేవుడు అదే చెప్తున్నాడు. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములు చేయుట మానలేదు, ఐగుప్తీల విగ్రహములను పూజించుట మానలేదు గనుక వారు ఐగుప్తు దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకొంటిని. ఏమంటే దేవుడు ఏమైనా పౌరుషం లేనోడు కాదు. దేవుడు ఎవరో పౌరుషం లేనోడు ఏం కాదు. దేవుడికి చాలా పౌరుషం. ఆయన వాక్యం చెప్తుంది, నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. దేవుడు ఎలాంటోడంట? ఎస్, దేవుడు చాలా పవర్ఫుల్. ఆయన రోషం గల దేవుడు. మరి రోషం గల దేవుడు ఏమనుకున్నాడంట? నేను ఎంత చెప్పి వీళ్ళకి ఎంత ప్రమాణం చేసి ఎంత హెచ్చరించినా వీళ్ళు నా మీద తిరగబడ్డారు, మళ్ళా అలాగే వాటిని అనుసరిస్తున్నారు, పూజిస్తున్నారు, కాబట్టి వీళ్ళందరినీ నాశనం చేయాలనుకున్నాడంట. ఒకటే మాట. కానీ అలా నాశనం చేయకుండా ఆగిపోయాడంట. అమలారా, ఎందుకు దేవుడు ఆగిపోయాడంట? ఎందుకు ఆగిపోయాడు? ఈనాడు క్రైస్తవులుగా పిలవబడుతున్నటువంటి వాళ్ళు బాప్తీసాలు పొంది మేము దేవుణ్ణి నమ్ముకున్నాము అని దేవుని మందిరాలకి వెళుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ, ఒకవైపున దేవుని సేవిస్తూ, మరోవైపున విగ్రహారాధన చేస్తూ, మరొక వైపున అన్య దేవతల యొక్క ఆచారాలని, ఏ ఆచారాలండి?
అన్య దేవతల యొక్క ఆచారాలని అనుసరిస్తున్నటువంటి క్రైస్తవులు ఎవరున్నారో వాళ్ళ మీద దేవుని కోపము ఏమవుతుంది చెప్పండి? రగులుకుంటుందా లేదా? ఎస్, రగులుకుంటుంది. మరి రగులుకున్నప్పుడు ఏం చేయాలి? నీకు సావు రావాలి మొదట, అంతే కదా? మరి సావు ఎందుకు రాలేదు? ఆయనకి సేవ లేక మనకు సావు రాలేదా అంటే దేవుడు వాళ్ళని నిర్మూలన చేద్దామని అనుకుని కూడా వాళ్ళు నిర్మూలన చేయకుండా ఉన్నాడంట. అందుకే కాదు ఈనాడు క్రైస్తవులకు భయం లేకుండా పోయింది. చర్చికి వెళ్ళి పాటలు పాడి ప్రార్థన చేసి ఇంటికి వచ్చి మళ్ళీ అన్యజనులు ఏచాలే అన్నిని. అందుకనే వాళ్ళకి భయం ఎందుకు లేదంటే దేవుడు ఏమీ చేయలేదు. ఎందుకు చేయలేదో కారణం చెప్తున్నాడు ఆయన, చూడండి 9వ వచనం. అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకుంటునో, ఏ అన్యజనుల మధ్య వారుండిరో ఆ అన్యజనులు వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరుచుకొంటిని, నా నామమునకు దోషణ కలుగకుండుటకే అలాగు చేయుట మాని. వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటంటే దేవుడు వారిని నిర్మూలన చేయకుండా ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు అంటే ఆయనకి ఏమొస్తుంది ఏమండి? ఆయనకు అవమానం. ఆయన ప్రజలను ఆయనే నాశనం చేశాడు, లేదా ఆయన ప్రజలను ఆయన కాపాడుకోలేకపోయాడు, వారి ప్రజలను ఆయన రక్షించుకోలేకపోయాడు అని చెప్పి అన్యజనులు ఏం చేస్తారు? ఆయన్ని దూషిస్తారు కనుక అన్యజనుల మధ్యన ఆయన నామ అవమానపరచబడుతుంది కనుక వీళ్ళు చేసిన దోషము, వీళ్ళు చేసిన పాపము వాళ్ళకి కనపడదు. అర్థమైందండి మీకు? వీళ్ళు చేసిన దోషము, వీళ్ళు చేసిన పాపము వాళ్ళకి కనపడదు. వాళ్ళని దేవుడు రక్షించలేదు అనేదే కనపడుతుంది. దేవుడు వాళ్ళని మరణానికో నాశనానికో తెగులుకో అప్పగించాడు అన్నదే కనపడుతుంది తప్ప ఆ ప్రజలకి ఆ గతి పట్టడానికి కారణము ఏమిటో, వాళ్ళు ఏం చేసి ఉన్నారో అది ఎవరికి కనపడదు. అందుకని వారి మధ్యన దేవుని నామం అవమానపరచబడుతుంది కనుక దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు నిర్మూలన చేయటము ఆపేశాడు. అయితే ఇక్కడ ఒక మాట మనం గమనించవలసింది, అర్థం చేసుకోవలసింది, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనకు తెలిసేది ఏంటంటే ఆయన అంట వారందరినీ కూడా నాశనం చేశాడు. ఎప్పుడు నాశనం చేశాడో తెలుసా? వెంటనే నాశనం చేయకుండా 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో తిప్పుతూ వచ్చాడంట. దేవునికి స్తోత్రం. అరణ్యంలో తిప్పుతూ ఆ 40 సంవత్సరాల్లో అవిధేయులైన, ఆయన మీద తిరుగుబాటు చేసిన ఆ ప్రజలందరినీ ఒక్కొక్కరిని అరణ్యంలోనే ఖాళీ చేసి వారిలో ఎవరిని కూడా కానాను దేశంలోకి రానివ్వలేదండి దేవుడు. కానీ ఈ మధ్యకాలంలో ఎన్ని సంవత్సరాలు పట్టింది? వాళ్ళందరినీ నిర్మూలన చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాల కాలంలో దేవుడు ఈ పని పూర్తి చేశాడు. అయితే ఇది కాలక్రమేణలో దేవుడు చేశాడు కనుక ప్రజలకి ఎవరికి కూడా దేవుడు ఎలా చేశాడు అనే సంగతి ఎవరికి అర్థము కాలేదు. అర్థము కాకుండా చేస్తాడు దేవుడు, జాగ్రత్త. ఆయన నామము అవమానం పడకుండా ఆయన నామ ఘనతను ఆయన కాపాడుకుంటూ నీకు దేవుడు ఎలా శిక్ష విధించాలో దేవుడు అలా నీకు శిక్ష విధించాడు అనేది ఈ అధ్యాయం ద్వారా తెలుస్తుంది. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఊరికినే చదువుకుని పోవటం కాదు, అసలు అక్కడ ఏమున్నది, దాని అర్థం ఏమిటి అనేది నువ్వు అర్థం చేసుకుంటూ లోతుల్లోనికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు ఇలాంటి క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి క్రైస్తవులు జీవము గల దేవుని దగ్గరకు వచ్చి ఒకవైపున జీవము గల దేవుని నువ్వు ఆరాధిస్తూ ప్రార్థిస్తూ మరోవైపున జీవము లేని వాటిని కూడా నువ్వు అనుసరిస్తూ ఉంటే నీకు ఇశ్రాయేలుకి ఏ తేడా లేదు. వారు నీవు కూడా ఒకటే. ఇశ్రాయేలుకి ఏ గతి పట్టిందో చివరికి నీకు కూడా అదే గతి పడుతుంది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఈ వాక్యాన్ని బట్టి. ఈ ఇశ్రాయేలు అంటే దేవుని మీద తిరుగుబాటు చేసిన ఈ ఇశ్రాయేలులో ఎక్కడికి చేరలేదు? కనాను దేశానికి చేరలేదు. నీవేమో పరమ కానానే పరలోకానికి చేరవు. అది వాళ్ళేమో కనాను దేశానికి చేరలేదు. ఇటువంటి అవిధేయత, ఇటువంటి తిరుగుబాటు చేసే వాళ్ళేమో
పరమకానాన్ని అనబట్టేటువంటి పరలోకానికి, నూతన యెరూషలేముకి వీళ్ళు చేరరన్నమాట. వీళ్ళు కూడా ఈ లోకంలోనే హతులు అయిపోతారన్నమాట, చేరరు అనే సంగతి ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడండి, అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, ఆ పెద్దలైనటువంటి తల్లిదండ్రులు అలా చేశారు కదా, వాళ్ళు నిర్మూలన చేయాలనుకున్నాడు కదా. అప్పుడు మిగిలింది ఎవరంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంతానం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ పిల్లలతో మాట్లాడాడంట. తర్వాత చూడండి, అదే 11వ వచనంలో, వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి అరణ్యంలోనికి తోడుకొని వచ్చి వారికి కట్టడలు నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని, ఎవడైనను వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును, మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి తిని. అయితే అరణ్యమందు ఇశ్రాయేలులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతుకవలని నేను ఇచ్చిన విధులను తునీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా. అండ్ రెండో విషయం చెప్తున్నాడు. రెండో విషయం, ఇది మీరు చాలా జాగ్రత్తగా మెలకుగా ఉండి ఈ విషయాన్ని వినాలి. ఐగుప్తు దేశం ప్రారంభంలోనే వాళ్ళు దేవుడి మీద తిరగబడ్డారు. అయినా దేవుడు తన నామ ఘనత కొరకు, తన నామం అవమానపరచబడకుండా ఉండడం కొరకు ఆ కోపాన్ని, ఆ బాధను దేవుడు తన హృదయంలోనే భరిస్తూ వచ్చాడు. మనము కోపం కాదు ఇక్కడ, బాధ. ఏంటండి? దేవునికి బాధ. ఏంటి బాధ? వీరు నా మాట వినట్లేదు, నేను చెప్పింది చేయట్లేదు అనే బాధ దేవునికి. ఆ బాధను దేవుడు భరిస్తూ వాళ్ళని ఎలాగైనా అరణ్యంలోని తీసుకొచ్చి వాళ్ళతో రెండో మాట చెప్పాడంట. ఏంటా మాట? మీరు నా విశ్రాంతి దినములను మీరు ఆచరించాలి. మీకు నాకు మధ్యన ఇది సూచనగా ఉంటుంది. నేనేమో మీకు దేవునని, మీరేమో నా ప్రజలని. మనకి మధ్యలో ఇది ఒక సూచనగా ఉంటుంది. ఏంటది? విశ్రాంతి దినము. హల్లెలూయా. ఏంటండి? విశ్రాంతి దినం. దేవుడు చెప్పింది మొదటిది ఏంటి? దేవుడు చెప్పింది మొదటిది ఏంటండి? మీరు హేయ కృత్యములను, మీకు ఇష్టమైన హేయ కృత్యములన్నిటిని మీరు ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. అంటే దేవుడైన యెహోవాను కాక మీరు ఇంకెవరినైతే పూజిస్తున్నారో లేక ఆరాధిస్తున్నారో వాళ్ళందరినీ, వాటన్నిటిని మీరు విడిచిపెట్టేయాలనేది మొదటిది. రెండవది ఏంటి? మీరు నేను మన మధ్యన ఈ నిబంధన ఉంది, మీరు నాకు ప్రజలు, నేను మీకు దేవుణ్ణి అనడానికి సరైన గుర్తు. ఈ పాటిస్తేనే మనకి మధ్య సంబంధం ఉంటుంది, లేక ఉండదు. ఏంటది? విశ్రాంతి దినాన్ని మీరు ఏం చేయాలి? ఆచరించాలి. అనగా 6 రోజులు మీరు కష్టపడి 7వ రోజున ఏం చేయాలి? ఏ పని చేయకుండా ఆ రోజు విశ్రాంతిలో మీరు ఉండాలి అని దేవుడు చెప్పాడు వాళ్ళకి. అయితే వాళ్ళు ఏం చేశారంట? అది కూడా వినలేదట, అది కూడా తృణీకరించారంట. విశ్రాంతి దినాన్ని కూడా వాళ్ళు పాటించలేదంట. ఇప్పుడు మీరు ఆలోచించండి, విశ్రాంతి దినం ఉన్నదా లేకపోతే లేదా? విశ్రాంతి దినం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. బైబుల్ అంతట్లో యేసు ప్రభువారు రెండవ రాకడ జరిగినాక కూడా విశ్రాంతి దినం అనేది అమల్లో ఉంటుందని వాక్యం చెప్తుంది. అర్థమైందా మీకు? యెషయా గ్రంథము 66వ అధ్యాయము మీరు చదువుకోండి. చదువుకుంటే 66వ అధ్యాయంలో మనకు తెలిసేది ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో కూడా విశ్రాంతి దినం అనేది ఇంకా ఆచరణలో ఉంటుంది అనేది మనకు అక్కడ తెలుస్తుంది. అంటే విశ్రాంతి దినము ఏం చేయబడలేదు, అది రద్దు చేయబడలేదు. విశ్రాంతి దినములో కొన్నిటిని రద్దు చేశాడు దేవుడు. ఏటిని రద్దు చేశాడంటే బలి అర్పించడం అనేది రద్దు చేశాడు దేవుడు.
మామూలుగా దేవుడు వాళ్ళకి ఇచ్చిన విశ్రాంతి దినాన్న వాళ్ళు ఏ బలులు అర్పించరు. ఐగుప్తులో వాళ్ళు ఉండగా వాళ్ళని బయటికి తీసుకొచ్చినప్పుడు అరణ్యంలో దేవుడు వాళ్ళకి చెప్పినప్పుడు విశ్రాంతి దినాన్న ఏ విధమైన బలి అర్పించమని దేవుడు వాళ్ళకి చెప్పలేదు. ఆ రోజు వాళ్ళు ఏం చేయాలంటే ఏ పని చేయకుండా ఉండాలంతే విశ్రాంతి దినం. అప్పుడు ఏ బలి అర్పించమని దేవుడు చెప్పలేదు వాళ్ళకి. ఆ తరువాత దేవుడు వాళ్ళకి చెప్పాడు విశ్రాంతి దినాన్ని కూడా మీరు ఇలాంటి బలులు అర్పించండి అని. అయితే ఆ బలులు ఏవి కూడా సంపూర్ణ సిద్ధి కలుగు చేయవు కనుక వాటిని కొట్టివేశాడు దేవుడు, వాటిని తీసివేశాడు. ఎలాగా? యేసు ప్రభు వారి యొక్క శరీరం మందు వాటిని కొట్టివేశాడు. ఇక మనం బలులు అర్పించవలసింది లేదు, బలులు లేవు. ఆనాటి ఉన్నటువంటి దేవాలయము కూడా లేదు, ఆ యాజకులు కూడా లేరు. యాజకులు ఉన్నారు కానీ యాజకత్వం లేదు. యాజకత్వం ఎందుకు లేదంటే వాళ్ళకి దేవాలయం లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు వాటిని తీసివేశాడు కనుకే వాళ్ళకి దేవాలయం లేకుండా చేశాడు. దేవాలయం లేకుండా దేవుడు చేశాడు. దేవాలయం లేదు కాబట్టి వాళ్ళకి బలులు అర్పించే అవకాశాలు వాళ్ళకి లేకుండా పోయింది. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఇక ఆ బలులన్నీ ఆయన శరీరమందు నెరవేరాయి కనుక ఇప్పుడు నూతన విశ్వాసులకు, క్రొత్త నిబంధన విశ్వాసులకు లేదా క్రైస్తవ సమాజం అంతటికి ఆ బలులు అర్పించే అవకాశం దేవుడు పూర్తిగా రద్దు చేశాడు. కనుక అటు ఇశ్రాయేలులకు బలులు లేవు, ఇటు క్రైస్తవులు కూడా బలులు అర్పించే అవకాశము లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినం అయితే మాత్రం నిలిచి ఉంది. దేవుని స్తోత్రం. ఏం నిలిచి ఉంది? విశ్రాంతి దినం అనేది మాత్రం ఇంకా నిలిచి ఉందని వాక్యం చెప్తాను. యెహోషువ వాళ్ళకి విశ్రాంతి కలుగు చేయలేదు. కలుగు చేసిన ఎడల మరొక విశ్రాంతి దినం గురించి ఆయన మాట్లాడకపోవునని చెప్పి హెబ్రీ పత్రికలో దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది, అర్థం చేసుకోవలసింది ఏంటంటే 6 దినాలు కష్టపడి 7వ రోజున విశ్రాంతి దినాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి, ప్రతి ఒక్కరూ పాటించాలి. ఈనాడు క్రైస్తవులుగా మనం పాటించేది కూడా అదే. ఇది నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఉన్న 6 దినాలు కష్టపడాలి, 7వ రోజున విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలనే ఆజ్ఞను నెరవేర్పిది. దీన్ని మనం ఆదివారము ఈ ఆజ్ఞను మనం పాటిస్తున్నాం. అయితే ఇశ్రాయేలులు ఏం చేశారంట? ఈ విశ్రాంతి దినాన్ని వాళ్ళు పాటించడం మానేశారంట. దేవునికి స్తోత్రం. మీలో ఎంతమంది విశ్రాంతి దినాన్ని పాటించడం మానేస్తున్నారో మీరు ఆలోచన చేయండి. ఆదివారము ఆరాధనకు రాకుండా ఎవరైతే ఉంటున్నారో విశ్వాసులైన వాళ్ళు ఎవరన్నమాట? దేవుని మీద తిరగబడే జనాంగం. ఎవరండి? వాక్యం అర్థమవుతుందా మీకు? నేను సొల్లు చెప్పట్లేదు, చాలా క్లియర్గా చెప్తున్నాను. 2 పనులు చెప్తున్నాను క్లియర్గా. ఒకటి, హేయమైన కృత్యములు అంటే విగ్రహారాధన లేదా అన్య దేవతల యొక్క ఆచారాలని ఆచరించటం. ఈ రోజున విగ్రహాలు పెట్టుకుని ఏ క్రైస్తవుడు పూజించడు, వాటికి నమస్కరించడు. కానీ నమస్కరించే వాళ్ళు కూడా ఉన్నారులేండి అక్కడక్కడ. మరియమ్మ బొమ్మకి, యేసు బొమ్మకి దండాలు ఎట్టే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ప్రత్యక్ష తిరుగుబాటుదారులు వీళ్ళు ఎవ్వరూ పరలోకానికి వెళ్ళరు. వెళ్తారా మరి? వీళ్ళు వెళ్ళారా? కనానికి వెళ్ళారా ఇశ్రాయేలీయులు? మరి వెళ్ళలేదు. వీళ్ళకో న్యాయం, వీళ్ళకో న్యాయమా? న్యాయమే కదా. తూకం అనేది ఎవరికైనా ఒకటే తూకం. 100 గ్రాములు రాడేసి ఎదుటివానికి పంచదార ఎంత చూశాడో నీకు కూడా 100 గ్రాములు రాడేసి పంచదార అంతే తోస్తాడు కదా, అంతేనా? అలాగే ఇశ్రాయేలుకి ఏ న్యాయమో నీకు కూడా అదే న్యాయం. చాలామంది క్రైస్తవులు దేవుని వాక్యాన్ని అపార్థం చేస్తున్నారు. పౌలు గారు అదే చెప్తున్నాడు, తక్కిన లేఖనాలని అపార్థం చేస్తున్నారని రాయబడింది కదా వాక్యంలో. అపార్థం చేసి బోధించేస్తున్నారు బోధకులు. అందుకని ఈనాడు క్రైస్తవుల్లో చాలామందికి భయం లేదు, భక్తి లేదు, క్రమం లేదు, క్రమశిక్షణ లేదు. అందుకనే క్రైస్తవ్యము ఈనాడు కుంటుపడింది.
దేవుని నామానికి అవమానం కలుగుతుంది. విశ్రాంతి దినం అనే భయం లేదు. ఈవేళ ఆదివారం అనే భయం లేదు. ఆదివారం నాడు ఎన్ని పనులు చేసేస్తున్నారో కొంతమంది. అలాగే ముహూర్తాలు చూసేసుకుంటున్నారు, జాతకాలు చూసుకుంటున్నారు, తిథులు నక్షత్రాలు ఇవన్నీ కూడా విచారిస్తున్నారు క్రైస్తవులు. అన్యుడు అయితే చేసుకోవచ్చు, తప్పేం లేదు. నువ్వు అన్యుడు కాబట్టి, నువ్వు క్రైస్తవుడు కాదు కాబట్టి. నువ్వు క్రైస్తవుడు అయి ఉండి ఆ పనులు నీకు తగదు కదా, అది దేవుణ్ణి ఒప్పించే పని కదా. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి క్రైస్తవులు, విశ్రాంతి అపవిత్రపరిచే క్రైస్తవులు, ఆదివారం దేవుని మందిరానికి రాకుండా దేవుడు నియమించినటువంటి లేక సంఘము నియమించినటువంటి ఆనాడు అపోస్తులు నియమించిన క్రమాన్ని అతిక్రమించే ఈ క్రైస్తవులు ఎవరు కూడా పరమకాణానికి రారు. పోయిన ఆదివారం బల్లారాధన రోజున ఒక విషయం మనం తెలుసుకున్నాం. ఏంటది? ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని ఎవరు తినరో, ఎవరు స్వీకరించరో వాళ్ళు పరలోకానికి రారు. వాళ్ళకి దేవునికి ఏ సంబంధము ఉండదు. కనుక ఆయన వచ్చే వరకు సంబంధం ఎవరైతే ఉందో, యేసు ప్రభుకి నాకు సంబంధం ఉంది అనుకునే వాళ్ళందరూ కూడా ప్రభు వచ్చే వరకు కూడా ఏం చేయాలి? ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తినాలి, స్వీకరించాలి. తమను తాము విమర్శించుకొని యోగ్యులుగా ఆ బల్ల మీద ఉన్నదాన్ని తీసుకోవాలి. పోయిన వారం మనం చెప్పుకున్నాం బల్లారాధన రోజున. దాంతోపాటు హేయ కృత్యాలన్నిటిని విడిచిపెట్టాలి. వాటితో పాటు ఏం చేయాలి? ప్రతి విశ్రాంతి దినాన్ని లేదా ప్రతి ఆదివారం దేవుని ఆరాధించే దినాన్ని క్రమముగా దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించాలి. అలా ఆరాధించినటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, నిర్లక్ష్యం చేస్తున్నారో, దేవుని యొక్క ఆజ్ఞను అపవిత్రపరుస్తున్నారో వాళ్ళు కూడా ఆనాడున్నటువంటి ఇశ్రాయేలుతో సమానం. ఎందుకంటే వాళ్ళ క్రియలు వీళ్ళ క్రియలు ఒకటే. వాళ్ళు చేసినట్టే వీళ్ళు చేస్తున్నారు కనుక వాళ్ళకి నియమించబడిందే వీళ్ళకు కూడా నియమించబడుతుంది. వాళ్ళకి తీర్చిన తీర్పే వీళ్ళకు కూడా తీర్చబడుతుంది అన్నమాట. దాని అర్థం అది. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేశాడో చూడండి. అది కూడా వాళ్ళు తునీకరించినప్పుడు అరణ్యంలో ఉండగా విశ్రాంతి దినాన్ని వాళ్ళు పాటించడం మానేశారంట. వాళ్ళు ఎప్పుడు పాటించడం మానేశారంటే మనకి నిర్గమాకాండలో స్పష్టంగా కనపడుతుంది. 7వ రోజున కూడా వెళ్ళి వాళ్ళు మన్నాను కూర్చుకోవడం ఒకటి కనపడుతుంది. ఒకడు విశ్రాంతి దినాన్న పొలలు ఏరుకోవడానికి వెళ్ళి ఆ పొలలు ఏరుకుంటున్నాడనే సంగతి ఒకటి రాయబడి ఉంటుంది. ఆ రోజున వాడికి ఏం విధించబడింది అంటే మరణశిక్ష విధించబడింది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక ఎక్కడ కూడా విశ్రాంతి దినాన్న వాడు పరిశుద్ధంగా ఆచరించకుండా వాడు పొలలేరుకున్నందుకు, కట్టెలేరుకున్నందుకు వాడికి మరణశిక్ష విధించబడింది కదా. ఆ తరువాత మీరు చూడండి, అనేకసార్లు ఇశ్రాయేలు అనేక మంది విశ్రాంతి దినాన్ని అతిక్రమించారు, కానీ వారిలో ఎవరికి మరణశిక్ష రాలేదు. ఆ ఒక్కడికి మాత్రమే అక్కడ దేవుడు ఆ శిక్ష విధించినట్టుగా బైబిల్లో రాయబడింది. ఎందుకు ఈ తేడా కనపడుతుందంటే, వాళ్ళకి ప్రత్యక్షంగా వాడికి ఎందుకు శిక్ష విధించాడు దేవుడు అంటే, విశ్రాంతి దినాన్ని అతిక్రమించిన వానికి ఇలాగున మరణశిక్ష విధించబడుతుంది. వాడు ఇక సజీవులుండే దేశంలో ఉండకుండా వాడు కొట్టివేయబడతాడు అనే సందేశాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చేయటం కొరకు దేవుడు వాళ్ళకి వెంటనే శిక్ష విధించాడు. ఆ సందేశాన్ని దేవుడు ఇచ్చేశాడు కనుక ఇక వాళ్ళకి శిక్ష విధించట్లేదు. ఎందుకు విధించట్లేదు అంటే వాళ్ళు పరమకాణాన్ని రారు. అది దేవుని స్తోత్రం. నువ్వు పరమకాణాన్ని పరలోకం చేరవనుకో, నువ్వు బ్రతికినట్లు లెక్క. పరమకాణాన్ని నువ్వు పరలోకం రాకపోతే, నువ్వు నరకంలోకి వెళ్ళిపోతే నీకు మరణం వచ్చినట్టే కదా లెక్క. మరణం అంటేనే నరకం కదా. దేవునికి స్తోత్రం. కనుక ఇలాగున విశ్రాంతి దినాన్ని అతిక్రమించే వాళ్ళు ఎవరు అందరికీ మరణశిక్ష విధించబడుతుంది అనే సందేశాన్ని ఇవ్వడానికి దేవుడు ఆ రోజున అతనికి మరణశిక్ష విధించడం జరిగింది. దేవునికి స్తోత్రం. కనుక అరణ్యంలో ఉన్నప్పుడు ఆ పిల్లలు కూడా విశ్రాంతి దినాన్ని పాటించలేనప్పుడు అప్పుడు కూడా ఆయనకు చాలా బాధ వేసింది, చాలా కోపం వచ్చింది. వాళ్ళందరినీ అరణ్యంలోనే
హతం చేయాలనుకున్నాడంట. కానీ ఐగుప్తులో నుంచి వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు మార్గంలో చాలామంది చాలా దేశాలు దాటుకుంటూ వచ్చినప్పుడు చాలా దేశ ప్రజలు చూశారు కదా, ఈ వార్త చాలామందికి తెలిసింది కదా. వాళ్ళందరూ కూడా యెహోవా నామము వారందరి మధ్యలో ఎక్కడ అవమాన పాలు అవుతుందేమో అనుకుని ఆ పిల్లలను కూడా దేవుడు చంపకుండా ఏం చేశాడంట, వాళ్ళను కూడా బతకనిచ్చాడు. హల్లెలూయా. చూడండి చివరిగా ఆయన 18వ వచనంలో ఆయన ఏమంటున్నాడు, 17 అయినను వారు నశించిపోకుండానట్లు వారి యందు కనికరించి అరణ్యంలో నేను వారు నిర్మూలము చేయకపోతిని. వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఇలాగ సెలవిచ్చి తిని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు. బాబు చదువుకుంటూ వెళ్ళిపోతే ఏం అర్థమవుతుందో, పిల్లలారా, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలారా, ఈ మాటలు వింటున్న పిల్లలారా, మీరు పిల్లలే కదా, మీ తల్లిదండ్రులు పోయి ఉండొచ్చు, లేదా ఇంకా పోయే దశలో ఉండొచ్చు. మొత్తానికి మన అందరం కూడా పిల్లలమే కదా. దేవుడు పిల్లల్లాంటి మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, మీ తండ్రుల ఆచారములను వారు అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రపరచ కొనకయు నుండుడి. అంటే మా నాన్న చేసాడు నేను చేస్తాను, మా తాత చేసాడు నేను చేస్తాను, మా నాన్న ఈ ఆచారం ఆచరించాడు, ఈ దేవతల ఆచారం ఆచరించాడు, నేను కూడా ఈ దేవతల ఆచారం ఆచరిస్తాను. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, బైబిల్ చెప్తున్నది దేవతల ద్వారా కలిగిన ఆచారాలు అంతే తప్ప మరొక లేక దేశపు ఆచారాలు లేకపోతే మనుషులు పెట్టుకున్న కొన్ని మంచి ఆచారాలు అంటే వాటిని గురించి మాత్రం కాదు. హల్లెలూయా. ఇవి దేవతలను బట్టి వచ్చిన ఆచారాలను దేవుడే వాటిని ఖండిస్తున్నాడు తప్ప ఇంకొక రకమైన ఆచారాలు అయితే మాత్రము కాదు. ఈ గుర్తుపెట్టుకోవాలి. అందుకని వారి పద్ధతుల ప్రకారంగా నేను ఉండకూడదని మీరు ఏం చేయాలంట, అపవిత్ర పరచకొనకుండుడి. మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును అని దేవుడు చెప్పాడంట. అయినను ఆ జనులు సహా నా మీద తిరగబడి తాము అనుసరించి బ్రతుకవలనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్ర పరచిరి గనుక వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకొంటిని. అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దోషణ కలుగకుండునట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించితునో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఆయన ఏం చేశాడు చూడండి. అప్పుడు మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడలను తునీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచి తమ పితరులు పెట్టుకొనిన విగ్రహములను పూజింప గోరగా అన్యజనులలో వారిని చెదరగొట్టి సకల దేశములలోనికి వారిని వెళ్ళగొట్టుదునని ప్రమాణము చేసి తిని. గమనించాలి. ఇక దేవుడు అనుకున్నాడంట, వాళ్ళని ఇంకా మిమ్మల్ని ఆ దేశంలో ఉండకుండా ఏం చేస్తాను అంటే దేవుని మాట విన్న వాళ్ళు మాత్రమే ఆయన విధేయులై, ఎందుకంటే ఆయన ప్రజలు కదా వాళ్ళు. దేవుడు ఎవరినో బలవంతంగా చేయట్లేదు. వాళ్ళు పుట్టనప్పుడు వాళ్ళ తండ్రి అయిన అబ్రహాముకి వాగ్దానం చేసి పుట్టించాడు వీళ్ళని. వీళ్ళు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుని సొత్తు అయిన దేవుని ప్రజలకే చెప్తున్నాడు ఈ మాటలు. అందుకనే ఇతర దేశాలలో ఉన్న ఏ ప్రజల గురించి దేవుడు చెప్పలేదు ఇలాగా.
ఓన్లీ ఇశ్రాయేలుకే చెప్పాడు ఈ మాటలు. ఎందుకంటే వాళ్ళు ఆయన సొత్తు కాబట్టి, ఆయన పుట్టించుకున్నాడు వాళ్ళని, ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని. అందుకని దేవుడు వాళ్ళకి ఈ ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే వాళ్ళ మీద కోపం ఆయనకి, అందుకే శిక్షించే అధికారం అందుకే ఆయనకు ఉంది. ఎవరిని పడితే ఆ వాళ్ళని ఆయన శిక్షించడు. దేవునికి స్తోత్రం కలుగాలి. కానాను ఇశ్రాయేలులకే, తన ప్రజలకే దేవుడు దాన్ని సృష్టించాడు. ఎవరైనా సరే ఒకవేళ మేము కూడా మాకు ఆ దేవుడు కావాలి, మాకు ఆ కానాను దేశంలో మేము ఉండాలనుకుంటే వాళ్ళు కూడా ఇశ్రాయేలులాగే వాళ్ళు కూడా ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు గైకోని అందులో ప్రవేశించవచ్చు. అందరికీ కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. మీరు అన్యజనులు కాబట్టి మీరు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు అని దేవుడు అనలేదు. ఎందుకంటే ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు అనేక మంది అన్యజనులు వచ్చారు. వాళ్ళు పస్కాను ఆచరించేటప్పుడు అయ్యా మేము కూడా పస్కాను ఆచరిస్తాము అని అంటే, మీరు కూడా మాకులాగే సున్నతి పొంది యెహోవాను ఆరాధించండి అని వాళ్ళని మీలో స్వీకరించండి అని దేవుడు వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళని తునీకరించలేదు దేవుడు. ఒకవేళ చేరకుండా వాళ్ళలాగే ఉంటారనుకో, వాళ్ళలాగే వండించాడు దేవుడు. కనాను దేశంలో కూడా విగ్రహారాధికులు ఉన్నారు, అన్యజనులు కూడా ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానీ ఒక సందేశము, ఒక సత్యము వాళ్ళకి తెలియపరచడానికి మాత్రమే దేవుడు వాళ్ళు వెళ్ళగొట్టమన్నాడు, వాళ్ళు కొంతమంది అర్థం చేయమన్నాడు. ఈ విషయాలు బైబిల్లో ఉంటాయి. బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని కొంతమంది పొరపాడుతున్నారు. దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చినా అది ఇశ్రాయేలుకే ఇచ్చాడు ఆజ్ఞ, అది వాళ్ళకే సంబంధించినవి. కనుక ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞల్ని అన్యజనులందరికీ వర్తించేలా చేయకూడదు. కొన్ని బాహ్యమైనటువంటి ఆజ్ఞలు. అంచేత వీళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించక ఉన్నప్పుడు వారి మీద దేవుడు కోపం రగులుకున్నా కానీ మరలా వాళ్ళని ఆయన ఏం చేశాడంటే చెదరగొడతానని చెప్పాడు. కొడతానని చెప్పడమే కాకుండా ఇంకా వాళ్ళని విడిచిపెట్టేశాడంట. ఎలా, దేనికి విడిచిపెట్టేశాడు? వాళ్ళకి ఇష్టమైన వాటిని అనుసరించడానికి, వాళ్ళు బ్రతకడానికి అనుకూలం కాని ఆజ్ఞల్ని, ఇశ్రాయేలు అనుసరిస్తున్న ఆజ్ఞలు వాళ్ళు బ్రతకడానికి ప్రయోజనమైనవి కావు. దేవుడు వాటిని వద్దని చెప్పాడు, అయినా వాటినే వాళ్ళు అనుసరిస్తున్నారు. సరే అయితే వాటిని అనుసరిస్తున్నారు కాబట్టి మీరు వాటిని అనుసరించండి అని ఇంకా వాటినే వాళ్ళకి వదిలేశాడంట దేవుడు, వాళ్ళకి ఇచ్చాడంట. ఆ విషయమే మనకి 25వ వచనంలో ఉంటుంది చూడండి. నేను యెహోవానని వారు తెలుసుకొనున్నట్లు వారిని విస్మయం నొందింపవలనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరము కాని విధులను వారికి ఇచ్చి తిని. చూడండి, ఈ మాట ఎలాగ అర్థం చేసుకున్నామంటే, బ్రతకడానికి ప్రయోజనం లేని ఒక కొత్త ఆజ్ఞలేవో దేవుడు వాళ్ళకి ఇచ్చినట్లుగా ఈ వచనం అర్థం చేసుకున్నారు చాలామంది. అది కాదు దాని అర్థం. వీరు వాళ్ళకు బ్రతకడానికి, వాళ్ళు జీవించడానికి పనికిరాని ఆజ్ఞలు ఆల్రెడీ వాళ్ళు పాటిస్తున్న వాటిని సరే మీరు పాటించండి అని వాటిని వదిలేశాడు మాట. వాళ్ళని అలా వదిలేశాడు. ఇంకే పైన చెప్పాడు కదా మిమ్మల్ని చెదరగొట్టేస్తానని. వాళ్ళు ఆల్రెడీ వేరు ఐగుప్తుల యొక్క ఆచారాలని, బబులోనీల ఆచారాలని ఇలా కొన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. అవి ప్రయోజనమైనవి కావు. సరే అయ్యా అనుసరిస్తున్నారు కదా, అయ్యా అనుసరించుకోండి అని వాటిని ఇచ్చాడనమాట. అది వాడికి ప్రయోజనం కానటువంటి ఇచ్చాడనమాట. ఆ ఏంటో 26వ వచనంలో అర్థమవుతుంది మనకి చదివితే. తొలిచూలుని అగ్నిగుండము దాటించి బలిదానములు ఇచ్చుట చేత తమ్మును తాము అపవిత్రపరచుకొననిచ్చి తిని. అది ఆ పై వచనం యొక్క అర్థం ఏంటంటే, తమ తొలిసూరు పుట్టినటువంటి బిడ్డల్ని ఐగుప్తులో వారు నేర్చుకున్నటువంటి ఆ పూజలు చేసే ఆ దేవతలకి బలి అర్పించేవారంట. అగ్నిగుండంలో పడేసేవారంట, పిల్లల్ని బలిదానం చేసేవారంట. అవి వారికి ప్రయోజనం కాదు. అలా చేయటం వల్ల వాళ్ళకి ఏ ప్రయోజనం లేదు. కానీ వాటి వల్ల దేశం అపవిత్రమవుతుంది, శాపం వస్తుంది. అవి చేయొద్దని దేవుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడంటే మనకి నిర్గమాకాండంలో చెప్పాడు, లేవియాకాండంలో చెప్పాడు. ఆయా మాటలు మనకి ద్వితీయోపదేశ కాండంలో కూడా కనపడతాయి. వాటిని మనం ఆచరించకూడదు, పిల్లల్ని బలికి ఇవ్వకూడదు అని చెప్తాడు. కానీ వీళ్ళు అయ్యే చేస్తున్నారు.
చేస్తుంటే దేవుడు ఏం చేశాడు? సరే మీరు చేస్తున్నారు కదా చేసుకోండి అని వదిలేశాడు అన్నమాట దేవుడు. అదే వాళ్ళకి ఇవ్వడం అంటే, ఆజ్ఞలు ఇవ్వడం అంటే అది. వాళ్ళకి పనికిరాని ఆజ్ఞలు ఇవ్వడం అంటే దాని అర్థం అది. ఇలాగున దేవుడు వాళ్ళకి చేసి చివరికి ఒక మాట చెప్పాడండి. అది చెప్పి నేను ముగించేస్తాను. 39వ వచనం చూడండి. ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకొనిన విగ్రహములను మీకిష్టమైనట్టుగా పూజించుకొనుడి. దేవుని స్తోత్రం. సరే, దేవుడు ఏమో చెప్తున్నాడా? మీరు నేను చెప్పినట్టే మీరు వినరు కాబట్టి మీకు మాట చెప్తున్నాను. మీకు ఇష్టమైన విగ్రహాలను, మీకు ఇష్టమైన దేవతల్ని మీరు ఏం చేస్తారో పూజించుకోండి, ఆరాధించుకోండి అని దేవుడు వాళ్ళకి చెప్పేశాడంట. మీకు ఇష్టమైనట్టుగా పూజించుకొనుడి కానీ మీ అర్పణల చేత, మీ విగ్రహముల చేత నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మీరు వాటిని చేస్తున్నారు, మళ్ళా నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. మీరు వాటిని పూజిస్తున్నారు, మరలా నా దగ్గరకు వచ్చి అర్పణలు నాకు వచ్చి అర్పిస్తున్నారు. ఇలా చేసి మీరు నన్ను అపవిత్రపరుస్తున్నారు. మీరు ఇలాంటి పని చేయకండి. మీరు వాటినే పూజించుకోండి. మీకు ఇష్టమైనది అదే కదా, వాటినే పూజించుకోండి. మీకు ఇష్టమైన అవే కదా, వాటిని ఆరాధించుకోండి. మళ్ళా నన్ను ఆరాధించడం ఎందుకు? మళ్ళా నాకు ప్రార్థన చేయడం ఎందుకు? కాబట్టి నన్ను ప్రార్థించడం మానేయండి, నాకు మొర్రపెట్టడం మానేయండి, నా సన్నిధికి రావడం మానేయండి. అది దేవునికి స్తోత్రం. అర్థమైందా? దేవుడు క్లారిటీగా ఉన్నాడు, తన ప్రజలతో చెప్తున్నాడు. చెప్పాడు ఇవి మీకు ప్రయోజనం కాదు. వేరు దేవతలు వేరు వాటిని అనుసరించడం మీకు ప్రయోజనం కాదు. వాటిని అనుసరించకండి. మీకు ప్రయోజనమైంది ఏంటంటే మీకు బ్రతకడానికి శ్రేయస్కరమైన ఆజ్ఞలు ఇవే, వీటిని అనుసరించండి నా మాట చొప్పునని చెప్పాడు. అయితే వారు వినలేదు. కాబట్టి చెప్పి చివరికి అంటున్నాడు, అలాగైతే మీకు అయ్యే ఇష్టం కాబట్టి మీరు వాటినే అనుసరించండి. ఎంత స్వేచ్ఛ అండి! హల్లెలూయా. దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? స్వేచ్ఛ ఇచ్చాడా లేదా? నన్ను నమ్మండి, నన్ను నమ్మకపోతే మిమ్మల్ని చంపేస్తానని అంటున్నాడు ఆయన. లేదు, ఇశ్రాయేలు ప్రజలకి చెప్పు చూశాడు, వాళ్ళు వినలేదు. చివరికి ఏమంటున్నాడు ఆయన? వినకపోయేటప్పటికి సరే మీరు వాటిని అనుసరించండి, వాటిని అనుసరిస్తూ మాత్రం నన్ను అనుసరించకండి. మీరు ఎలాగున్నారో తెలుసా? నులివెచ్చనగా ఉన్నారు. ఎలా ఉన్నారు అంటే వెచ్చగాను లేరు మీరు, చల్లగాను లేరు మీరు. కాబట్టి వెచ్చగానైనా ఉండండి, లేదా చల్లగానైనా ఉండండి. నులివెచ్చగా ఉంటే నాకు అసహ్యం వేస్తుంది అన్నాడు. ఎవరితో? లవోదికియా సంఘంతో చెప్పాడు. అంటే ఇశ్రాయేలుకి ఏ మాట చెప్పాడో లవోదికియా సంఘానికి కూడా అదే మాట చెప్పాడు. ఈ రోజున మీకు కూడా అదే మాట దేవుడు చెప్తున్నాడేమో ఒకసారి ఆలోచించుకోండి. మీరు దేవుడిని ఏ విధంగా అనుసరిస్తున్నారో, ఏ విధంగా మీరు ఆయన ఆరాధిస్తున్నారో. ఇది 20వ అధ్యాయంలో రాయబడిన కొన్ని విషయాలు.